బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. దీక్ష దీక్ష అంటే ఆ కాలమునందు మీరు తెలుసుకోవడం. దాహం వేసింది, ఎంత దాహం వేసింది అని నేను అడిగాను అనుకోండి. మీకెంత దాహం వేస్తోంది అని అడిగాను అనుకోండి. మీ మోహం ఎంత దాహం వేస్తుందండి, దాహానికి కొలత ఉంటుందని నీళ్ళు అంటాడు. ఇప్పుడు మీ దాహం తీరిపోయింది అనుకోండి, నేను నీకోసమే తెచ్చాను బిందె నీళ్లు తాగన్నాను అనుకోండి, నీకే బుర్ర ఉందా లేదా నాకెందుకంటారు. అవునా కదా? మీ దాహం తీరే వరకు గుటకలు వేస్తూ ఉంటారు. మీ దాహం తీరిపోయింది, ఇక ఒక్క గుటకేరు మీరు, అమ్మయ్య చాలని గ్లాసులో నీళ్లు మిగిలినా అక్కడ పెట్టేస్తారు. అవునా కదా? మీ దాహం తీరే వరకు గుటకలు వేయడం ఎటువంటిదో గురువు గారి దగ్గర కూర్చుని నేర్చుకోవడం పనిగా పెట్టుకోవడమే అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షా విధానం. అందుకే దీక్ష యందు గురువు శిష్యుడు విడివడి ఉండే అవకాశం ఉండదు. గురువుతో కలిసి ఉంటాడు. ఉంటే ఏమవుతుంది? గురువుగారు సంధ్యావందనం చేసుకుంటారు, శిష్యులతో చేయిస్తారు. అందుకే సంధ్యావందనం రానివాడు కూడా అయ్యప్ప స్వామి వారి దీక్షలో గురువు గారి దగ్గర దీక్ష తీసుకుంటే వెంటనే సంధ్యావందనం చేస్తాడు. ఎందుకు చేస్తాడో తెలుసా అండి? సంధ్యావందనం చేయకపోతే మీరు దీక్షలా ఇస్తారు. కాబట్టి మీరు ఏం చేయాలి? మీరు సంధ్యావందనం ముందు నేర్పాలి. ఒరే నాయన ముందు సంధ్యావందనం ఇలా చేయరా అని చెప్పి మీరు దీక్ష ఇవ్వాలి. అసలు మీకు ఇప్పుడు మొట్టమొదటి నుంచి వచ్చిందా లేదా సంధ్యావందనం చేసే అధికారం లేదు ఒక ఆయనకి. సంధ్యావందనం కాకపోతే ఏం చెయ్యాలో నేర్పుతారు. ఇప్పుడు గురువు గారు ఏమంటారంటే, ఒరే నాన్న స్నానం చెయ్యాలి మనం ఒక రోజున కార్తీక మాసం రండి. ఎప్పుడు చెయ్యాలి? గురువు గారు చెప్తారు. ప్రాతకాలంలో ఏ సమయంలో వెళ్ళాలో చెప్తారు. స్నానం చేయడం అంటే వెళ్ళి ములగడం కాదు. ఒక నదీ స్నానం చెయ్యడము అంటే స్నానం చేసేటప్పుడు నది ఒడ్డున ఉన్న మృత్తికని తీసి ఒక మంత్రంతో నదిలోకి విసరాలి. లేకపోతే మీరు చేసినటువంటి స్నాన ఫలితాన్ని బ్రహ్మగారి చేత సృష్టింపబడిన ఒక కుర్చీ తినేస్తుంది వెంటనే. నదీ స్నాన ఫలితం మీకు ఉండదు. ఎందుకంటే దానికి ఆకలి. అది అడిగింది బ్రహ్మగారిని. అడిగితే ఆయన అన్నాడు, నది ఒడ్డున ఉన్న మట్టి సమంత్రకంగా విసరకుండా స్నానం చేసిన వాడి నదీ స్నాన పుణ్యాన్ని నువ్వు తినే అన్నాడు. అది నదుల ఒడ్డున తిరుగుతుంటుంది అందుకే. కాబట్టి ఇప్పుడు నదీ స్నానం చేశానని ఈయన అనుకుంటాడు. ఈయన పుణ్యం ఎవరు తినేస్తారు? కుర్చీ తినేస్తుంది. కాబట్టి ఇప్పుడు గురువు గారు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ మంత్రం చెప్పండి అని నది ఒడ్డుని నిలబడతారు. ఆయన చెప్తారు, శిష్యులు చెప్తారు. ఆయన విసురుతారు, శిష్యులు విసురుతారు. గురువు గారు స్నానం చేస్తుంటారు, శిష్యులు స్నానం చేస్తుంటారు. స్నానం చేయడం అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలా పడితే అలా స్నానం చేయకూడదు. ఒక నెలలో ఎప్పుడూ అసలు నదిలోకి మునిగి స్నానం చేయకూడదు. శ్రావణ మాసంలో ఎప్పుడూ నదీ స్నానం చేయకూడదు. నదీ స్నానం పరిహరింపబడింది. ఎట్టి పరిస్థితుల్లో శ్రావణ మాసంలో నదీ స్నానం చేసిన వాడి ఖాతాలో మహాపాపం వేస్తారు, విడిచిపెట్టేయాలి. ఇతర నెలల్లో స్నానం చేయొచ్చు. స్నానం చేసేటప్పుడు పురుషుడైతే ఓలా చేయాలి, స్త్రీ అయితే ఓలా చేయాలి. ఇది ఎవరు చెప్పాలి? గురువు గారు చెప్పాలి. కాబట్టి ఇప్పుడు గురువుగారు ప్రవాహానికి ఇలా నిలబడి స్నానం చెయ్యి అని చెప్తారు. ఆయన చేస్తారు, వీడు చేస్తారు. దీక్షలో ఉన్నాం కాబట్టి ఒళ్ళు ఇలా తుడుచుకోవాలి, వస్త్రం ఇలా కట్టుకోవాలి. గురువు గారు చెప్తారు, మీరు కట్టుకుంటారు. దీక్షలో ఉన్నటువంటి వాడు అంచులేని బట్ట కట్టకూడదు, అంచున్న బట్ట కట్టాలి. ఈశ్వర ఆలయంలోకి వెళ్ళేటప్పుడు లుంగీలా కట్టుకుని వెళ్ళకూడదు, గోచి పేసి కుర్చీళ్లు పోసి కట్టాలి. కట్టుకుని తీరాలి. అథవా రాకపోతేనే లుంగీ కట్టంతే. లుంగీ కట్టన్నది వైదికం కాదు. కాబట్టి నీకు రాదు, గురువుగారు నేర్పాలంతే, ఇచ్చినందుకు దీక్ష. మరి దీక్ష ఎందుకు ఇచ్చేవాళ్ళంటప్పుడు? కాబట్టి ఇప్పుడు ఒరే నాయనా పంచెని ఇలా కట్టాలరా, పంచకట్టు అంటారు. పంచకట్టు అంటే 5 చోట్ల నలగాలి పంచె. పంచె విప్పి విడిచిపెట్టారనుకోండి, 5 చోట్ల ఎక్కడ నలిగిందో మీరు చూస్తే 5 చోట్లే నలుగుతుంది. అంచుది ఇటు తిప్పకూడదు, అటు తిప్పకూడదు, అలాగే కట్టాలి. పంచ కట్టంటే 5 చోట్ల కనది నొక్కితే 5 ఇంద్రియముల మీద శక్తి వస్తుంది. కాబట్టి పంచకట్టు ఏం అనవసరంగా పెట్టారనుకుంటున్నారా? ఉపనయనంలో ఎందుకు కడతారు మేఖల? ఎందుకు ఇస్తారు దండం, మోదుక కొమ్మ? ప్రతి దానికి అన్వయం ఉంటుంది. నువ్వుల నుండి దీపం ఎందుకు పెట్టిస్తారు కార్తీక మాసంలో? దానికి ఒక పెద్ద ప్రయోజనం ఉంటుంది. సైన్స్ హ్యాస్ అగ్రీడ్ ఇట్. ఒప్పుకుంది, నిజమే, వాళ్ళు చెప్తున్నది యథార్థం, ఋషులు చెప్పింది అని. కాబట్టి ఇప్పుడు గురువు గారు నేర్పుతారు. మీరు 41 రోజులు దీక్ష పూర్తి చేశారు. ఇప్పుడు మీకు ఏమైందంటే తండ్రి పిల్లాడికి నేర్పినట్టు గురువు గారితో కలిసి తిరగడం వల్ల పంచ కట్టుకోవడం దగ్గర నుంచి మీరు ఇరుముడి కట్టుకుని వెళ్ళడం వరకు గురువు గారిదే ఆరాధన. మీరు వెళ్ళడానికి వీల్లేదు శబరిమలై. మీ దీక్ష పూర్తవ్వాలంటే గురువుగారు అనుమతించాలి.
అనుమతించేటప్పుడు ఆయన ఇరుముడి కడతాడు. ఇరుముడి అంటే ఇరు అంటే రెండు, ముడి అంటే రెండిటిని ముడేయడం. ఏ రెండిటిని ముడేస్తాడు? ఈ శరీరాన్ని లౌకికంగా పోషించుకోవడం, లౌకికంగా దీన్ని పోషిస్తూ ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి దీన్ని వాడుకోవడం, ఈ రెండు నేర్పడం, ముడేయడం, అది ఇరుముడి. అది ఎవరెయ్యాలి? ఒక్క గురువుగారే వెయ్యాలి, ఇతరులకి రాదు అది. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? అందుకే అమ్మ చెయ్యలేంది, నాన్న చెయ్యలేంది గురువు చేస్తాడు. అందుకే తల్లిదండ్రుల కన్నా గురువే గొప్పవాడు. తల్లి అన్నం పెడుతుంది, శరీరాన్ని పోషిస్తుంది, మళ్ళీ పుడుతుంది శరీరం. తండ్రి శరీరం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, మళ్ళీ పుడుతుంది శరీరం. మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని జ్ఞానం ఎవరిస్తారు? గురువు గారు ఇస్తారు. ఇది ఇవ్వడం ఇరు ముడి, రెండిటిని ముడేస్తాడు. ఒక పక్కనంతా యాత్రకెళ్లేంత వరకు ఈ శరీరం పోషింపబడడానికి కావలసిన పదార్థం ఇస్తాడు. అందులో ఏదో చింతపండు, మిరపకాయలు, పప్పు, ఉప్పు, బియ్యం వేస్తారు. రుచికి తినద్దని చెప్తారు. వండుకో, ఇంత పులుసు, ఇంత అన్నం, ఓ నది ఒడ్డున కూర్చో, నివేదన చెయ్యి, ఆ పదార్థాన్ని కలుపుకుని మౌనంగా తిను, మళ్ళీ ఆ ఇరుముడి తల మీద పెట్టుకుని మళ్ళీ స్వామియే అయ్యప్పో అంటూ చంద్రశేఖర పరమాచార్య మేనా విడుతుంటే అమ్మ కామాక్షి, అమ్మ కామాక్షి అంటూనే అడుగులేసేవారు. అలా స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే, ఎటు తిప్పండి ఆయన యొక్క కింకరుణ్ణి అంటూ పెడతారు. అప్పుడు ఏమవుతుంది? దీనికి చేరుతారు ఆఖరణ. ఇదే బాల్యాదిష్యపి జగ్రదాదిషు తథా సర్వా స్వవస్థాస్యపి వ్యావృత్తా స్వనువర్తమానమిహిమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అందుకే దేవతల తల మీద కాలు పెట్టగలిగిన శక్తి వచ్చిందన్నారు. గురు సంపర్కం వచ్చింది కాబట్టి ఆయన పూర్ణా పుష్కళ సమేతుడు కనుక 18 మెట్లకి పైన ఆయన కూర్చున్నాడు. 18గా పడుకున్న వాళ్ళు ఎవరో తెలుసా అండి? సిద్ధులు. 18గా పడుకున్నవి గొప్ప గొప్ప దేవతా స్వరూపాలు. ఇప్పుడు ఆ దేవతల మీద మీరు కాలు పెట్టడానికి అధికారం ఇస్తారు. గురువు గారితో కలిసి ఉన్నారు కాబట్టి, దాహం తీరడానికి గుటకలు వేసినట్టు పుచ్చుకున్నారు కనుక అనుగ్రహిస్తారు. మా మీద కాలు పెట్టి పైకెళ్ళు అని. ఇప్పుడు ఈ 18 దాటి ఈశ్వరుణ్ణి దర్శనం చేస్తారు. అది ఆద్యంతము గురువైభవంతో కూడుకుని ఉంటుంది. అందుకే దీక్షితుణ్ణి చేయడము అంటే తండ్రి వెంట పిల్లలు వెళ్ళినట్టు. తండ్రి వెంట పిల్లలు చూడండి, చిన్నతనంలో నాన్నగారు ఎట్టెడుతున్నారో అటు పరిగెత్తుకు వెళ్ళిపోతుంటారు అంతే. ఇటు చూస్తూ ఉంటారు, అటు చూస్తుంటారు, కానీ నాన్నగారి వేలు విడిచిపెట్టరు. ఒకవేళ వేలు విడిచిపెట్టిన తండ్రి వాడు చేయబట్టుకుంటాడు. మీరు గమనించండి జాగ్రత్తగాను. ఎక్కువ జనం లేకపోతే చిటికిన వేలు ఇచ్చి తండ్రి పట్టుకోమంటాడు. ఎక్కువ జనం ఉన్నారనుకోండి, నువ్వు నా వేలు పట్టుకోవడం కాదు, నేను నీ చెయ్యి ఎట్టుకుంటానంటాడు. ఎందుకని వాడు వేలు వదిలిస్తే అందుకని తను పట్టుకుంటాడు చెయ్యి. ఎప్పుడు తనని పట్టుకోవాలో, ఎప్పుడు తాను పట్టుకోవాలో తెలుసున్నవాడు గురువు. ఇది గురువు యొక్క ప్రజ్ఞ. అలా పట్టుకుంటాడు. ఆయనతో పట్టుకోవడం వచ్చిందనుకోండి, నిజంగా అయ్యప్ప స్వామి యొక్క దీక్షా విధానం స్కాందం ఎలా చెప్పిందో అలా మీరు గురువు గారి యొక్క సాహచర్యంలో 42 రోజులు మండలం పాటు దీక్ష చేస్తే నీ జీవిత విధానం మారిపోతుందంటే అంత గొప్పగా ఉంటుంది. 1 గంటలో ఎంత మార్పు వచ్చేస్తుందో గురువు గారితో తిరగడంలో. గురువు గారితో కలిసి చక్కగా భోజనం ఎలా చెయ్యాలి, పలహారం ఎలా చెయ్యాలి, పరిశీచనం ఎలా చెయ్యాలి, ఈశ్వరార్పణ ఎలా చెయ్యాలి, ఎలా భూషయనం చెయ్యాలి, ఏం చదివి పడుకోవాలి, ఏం చదివి లేవాలి, ప్రతి క్షణం బోధ జరుగుతూనే ఉంటుంది గురువుగారితో. అంతేకాని గురువుగారు ఓ చోట తాను ఓ చోట ఉండదు అయ్యప్ప స్వామి పూజా విధానంలో. మీకు మంత్రోపదేశం అయితే ఒకసారి ఉపదేశం చేసి విడిచిపెడితే మీరు మంత్రానికి అక్షరాలక్షలు చేసుకోవాలి, లేకపోతే మీరు రుణపడిపోతారు. అయ్యప్ప స్వామి విధానంలో అలా కాదు. గురువు మీకు దీక్షను ఇచ్చాడంటే పట్టుకుంటాడు గురువు గారు కూడా మిమ్మల్ని. పట్టుకుని మీ వెంట తిప్పుకుంటాడు, తిప్పుకుని మిమ్మల్ని ఉద్ధరిస్తాడు. మీకు దర్శనం అయ్యేంత వరకు, ఇరుముడి కట్టి పంపేంత వరకు ఆయనే బాధ్యత. అంత గొప్ప స్వరూపం లోకంలో అయ్యప్ప స్వామి యొక్క స్వరూపం. For more videos like this, subscribe Big TV channel.